2 దశాబ్దాల కల, ముగ్గురు ముఖ్యమంత్రులు, 3 సార్లు 3 చోట్ల శంకుస్థాపనలు, అయినా ముందుకు కదలని ప్రాజెక్ట్. సీమ ప్రజల కలల ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది. రైతుల నుంచి భూములు తీసుకున్నారు, ఇదిగో అదుగో అంటూ ఆశ పెట్టారు. కానీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు ప్రాణం పోస్తుందా, లేదంటే సీమ ప్రజల ఆశలపై మళ్లీ నీళ్లు చల్లుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2 దశాబ్దాలుగా నలుగుతున్న ప్రతిపాదన కడప స్టీల్ ప్లాంట్. రాయలసీమ ప్రజలు 18 ఏళ్లుగా కలలు కంటున్న ప్రాజెక్ట్. సీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ప్రాజెక్ట్. 10,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, దాదాపుగా 20,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే ప్రాజెక్ట్. ఇది పూర్తయితే ఎన్ని అడ్వాంటేజీలున్నాయో అది పట్టాలెక్కడానికి అన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు మారినా ప్లాంట్ నిర్మాణం ముందుకు కదలడం లేదు. కృష్ణపట్నం ఓడరేవు నుంచి బళ్ళారి వరకు రహదారి నిర్మాణం జరిగినా స్టీల్ ప్లాంట్ నిర్మాణం మాత్రం పడకేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పటి నుంచి సీమ ప్రజలకు కడప స్టీల్ ప్లాంట్ పై మళ్లీ ఆశలు చిగురించాయి. మొన్నటి ఎన్నికల్లో కూడా కడప స్టీల్ ప్లాంట్ పై కూటమి పార్టీలు హామీలు గుప్పించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో సీమ ప్రజలు స్టీల్ ప్లాంట్ వైపు ఆశగా చూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 సీట్లలో కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు సీమ ప్రజలు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ హామీని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది. మరోవైపు మైదుకూరు పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ పరిశీలనలో ఉందని చెప్పడంతో సీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నిజానికి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఈనాటిది కాదు. 2007 జూన్ 10న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కడప ఉక్కు పరిశ్రమ కోసం భూమి పూజ చేశారు. 20,000 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమను నిర్మిస్తామని ప్రకటించారు. కంపెనీకి కట్టబెట్టిన భూమి చుట్టూ ప్రహరీ, 1-2 భవనాల నిర్మాణం తప్ప అక్కడేమీ లేదు. వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. పునాది రాయి ఎక్కడుందో కనుక్కోవడం కూడా కష్టమే. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2018లో మరో ప్రాంతంలో మళ్లీ శంకుస్థాపన చేశారు. గండికోట రిజర్వాయర్ ఎగువన ఉన్న కంబాల దిన్నెను చంద్రబాబు ఎంచుకున్నారు. 4,000 ఎకరాల్లోనే స్టీల్ ప్లాంట్ నిర్మించి వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి తోడ్పడతామని చంద్రబాబు ప్రకటించారు. కానీ అది కుదరలేదు. చంద్రబాబు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కూడా కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. ముచ్చటగా మూడోసారి 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు జగన్. 3,500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, ఏటా 2 టీఎంసీల నీరు, నిరంతర విద్యుత్, 4 వరుసల రోడ్లు, రైలు మార్గం ఉందని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అయినా ప్రాజెక్టు పనులు పడకేశాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల సమీపంలో 3,275 ఎకరాలను ప్లాంట్ కోసం కేటాయించారు. దీనికోసం 10 లక్షల మూలధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీని కూడా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత దానిని వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ గా పేరు మార్చారు. కానీ తర్వాత నిర్మాణంలో పెద్దగా కదలికలు కనిపించలేదు. మొన్నటి లోక్సభ సమావేశాల్లో కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇచ్చిన సమాధానం షాకుకు గురిచేసింది. ప్రస్తుతం ఆ అంశం తమ ముందు లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పుకొచ్చారు. ఒకవేళ ఏదైనా ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటనతో కడప స్టీల్ ప్లాంట్కు సెంట్రల్ గవర్నమెంట్ మంగళం పాడిందా అనే చర్చ కూడా జరిగింది. అయితే ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ పై మళ్లీ కొత్త ప్రచారం చర్చనీయాంశమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి కలిసి ఒక పెద్ద సంస్థకు స్టీల్ ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్టును అప్పగించే ప్లానింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు ముందు పెట్టారు అని సీమలో వినిపిస్తున్న టాక్. కానీ కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు క్లియర్ గా రావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వస్తేనే స్టీల్ ప్లాంట్ వస్తుందని సీమ ప్రజలు నమ్మారు.
వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదంటే నట్టేట ముంచుతారా అనేది వేచి చూడాలి.